కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతాలు, ప్రాంతాలు, భాషలు, ఆహార అలవాట్ల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లాభాలు పొందుతోందని విమర్శించారు. గత ఎన్నికల్లో పాకిస్తాన్ పేరును వాడి ప్రజలను తప్పుదోవ పట్టించిన ఆ పార్టీకి మాత్రం సీట్లు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓటర్లను మళ్లీ విభజించేందుకు కొత్త ఎత్తుగడలు పన్నుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. దీన్ని దేశమంతా అత్యుత్సాహంగా ఉత్సాహంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు. కానీ నిజంగా ఈ ఎన్నిక అనేది ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజాభిప్రాయం ప్రతిబింబించేదిగా మాత్రం లేదు. ఎన్నిక జరిగింది, అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. కేవలం అవకాశం మేరకు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ ఈ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో, SIR పేరుతో ప్రతిపక్షాల ఓట్లన్నీ ఒక పథకం ప్రకారం తొలగించారు. దాదాపు 60 లక్షల ఓట్లకు పైగా, అంటే ప్రతి నియోజకవర్గంలో 20 ఓట్లకు పైగా ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లన్నీ తొలగించారు. ఇది నేను చెప్పడం కాదు, కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టే అడిగింది ఎలక్షన్ కమిషన్. మీరు తొలగించిన ఓట్లు ఎన్ని ఓట్లు తొలగించారు, ఏ ఓట్లు తొలగించారు, ఎందుకోసం తొలగించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 76